హలో ఎవ్రీవన్. ఈసారి హార్వెస్ట్‌లో లాస్ట్ వీక్ కంటే చాలా ఎక్కువ వచ్చినాయి. చూడండి ఎన్ని వెజిటబుల్స్ వచ్చినాయో. అంటే ఇంత హార్వెస్ట్ ప్రీవియస్ వీక్స్‌లో కూడా ఎప్పుడు రాలేదు. ఈసారే వచ్చింది. సో చూద్దాం. సో ఇనిషియల్‌గా ఎంప్టీ టేబుల్ ఉన్నింది. మళ్ళీ మీరు చూసినట్లు కంప్లీట్‌గా ఫుల్ అయిపోయింది. ఇదైతే గోంగూర చెట్టు. ఒక్కొక్క ఆకు అయితే ఇంత పెద్దగుంది. చెయ్యి కంటే పెద్దగుంది. కోస్తా ఉంటే పెరుగుతానే ఉంది ప్రతి వారం ఆకు. ఇవి గోంగూర చట్నీ ఇంకా మిగతా వంటల్లో వేసుకొని తినచ్చు. మీకు ఏమైనా రెసిపీస్ ఉంటే కింద కామెంట్ చేయండి గోంగూరతో చేయడానికి. మాకైతే చాలా ఆకు వచ్చింది. ఇక్కడ పైన కూడా ఉంది గోంగూర. ఇవి కూడా ఫ్రీజ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఆకులు. అప్పుడు వింటర్లో కూడా తినచ్చు. మేము అట్లా ఫ్రీజ్ చేస్తాము ఆకులు. అది ఎలా చేస్తామో చూడాలంటే కామెంట్ చేయండి, దానికి కూడా వీడియో పెడతాం. చూడండి 2 బౌల్స్, పెద్ద బౌల్స్ నిండా గోంగూర వచ్చింది. ఇవి బనానా పెప్పర్స్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూస్తా అంటే లైక్ కొరికేయాలనిపిస్తుంది. దీంతో బజ్జీలు అట్లా చేసుకోవచ్చు. ఇది బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్ అండ్ ఈ హాలపీనియో పెప్పర్స్ కూడా ఉన్నాయి. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా బజ్జీలు అట్లా చేసుకోవచ్చు. ఇవన్నీ ట్రెల్లిస్ మీద వచ్చినాయి. ఈ హాలపీనియో పెప్పర్స్ బనానా పెప్పర్స్ కంటే ఎక్కువ స్పైసీగా ఉంటాయి, బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది. నెక్స్ట్ మనము కాకరకాయ కోసుకుందాం. ఈసారి చాలా బాగా వచ్చినాయి కాకరకాయలు, బాగా పెద్దగా కూడా ఉన్నాయి. నాకైతే మమ్మీ చేసే కర్రీస్లో కాకరకాయ ఇష్టం. చాలా బాగా వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు చిక్కుడుకాయ కూడా ఈసారి అన్ని వీక్స్ కంటే ఈసారి ఎక్కువ వచ్చినాయి. మీరు ఫస్ట్లో చూసినట్లు ఇన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి అంటే చాలా రోజులు తినేటట్లు వచ్చినాయి. బ్యాగ్ ఫుల్గా చిక్కుడుకాయలు వచ్చినాయి. ఎన్ని కేజీస్ చిక్కుడుకాయలు వచ్చినాయో మీరు గెస్ చేయగలరా? కామెంట్లో చెప్పండి. ఇలా బాగా వచ్చినాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, పెద్దగా కూడా ఉన్నాయి. ట్రెల్లిస్ మీద అంతా వచ్చినాయి. అసలు ఇవి కోయడానికే చాలా టైం పట్టింది. చూడండి ఎన్ని వచ్చినాయో. ఇవి బీన్స్ ట్రెల్లిస్లో. ఈసారి బీన్స్ కొన్ని తక్కువనే వచ్చినాయి. మా ప్రీవియస్ వీడియో చూసింటే ఆ హార్వెస్ట్లో చూసింటారు చాలా బీన్స్ వచ్చినాయని. కాబట్టి ఈసారి కొంచెం తక్కువ వచ్చినాయి కానీ ఉన్నాయి. ఇది మింట్ ప్లాంట్, పుదీనా అండ్ ఇది కరివేపాకు. అవి కూడా హార్వెస్ట్ చేసినాము. సో ఇది మా హార్వెస్ట్ ఈ వారం. మీకు నచ్చిందా? ఇది కాకరకాయ, చిక్కుడుకాయ అండ్ ఎగ్ ప్లాంట్, పెప్పర్స్, బీన్స్ అన్నీ వచ్చినాయి. గోంగూర కూడా చాలా వచ్చినాయి, గోంగూర లీవ్స్. మీకు ఈ హార్వెస్ట్ వీడియోస్ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి చాలా హార్వెస్ట్వి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.